నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మంచు తెర అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 1966 ఫిబ్రవరిలో ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. రాజశేఖరం రైలు స్పీడ్ అందుకున్న తర్వాత తలుపు దగ్గర నుండి వెనక్కి వచ్చి సూట్ కేసు పక్కగా కూర్చున్నాడు. ఆ మొదటి తరగతి రైలు పెట్టెలో ఒంటరి ప్రయాణం బిక్కుబిక్కుమంటుంది. నైట్ గౌన్లలో ముడుచుకు కూర్చున్నా చలి నేనున్నానంటూ శరీరాన్ని తట్టి చెప్తోంది. అప్పటికి సిగరెట్టును లైటర్తో వెలిగించి గట్టిగా దమ్ములాగాడు. రాజేశ్వరి గుర్తుకొచ్చింది. ఏం చేస్తున్నదో, తను ఎక్కడ వాళ్ళ మాయమాటలో పడిపోతానో అనే గాభరాతో నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు అనుకునేటప్పటికల్లా చచ్చిపోయిన తండ్రి గుర్తుకొచ్చాడు. సాయంత్రం 5 గంటలప్పుడు వాళ్ళ దగ్గర నుండి వచ్చిన టెలిగ్రామ్ గుర్తొచ్చింది. నాన్నగారు పోయారు, వెంటనే బయలుదేరు రాబర్ట్. తను అతడికి అన్నయ్య అనుకుంటాడు. తనకు మాత్రం అప్పుడప్పుడు అన్న అలా అనిపించదా ఏమో. అసలు ఆ మాట అంటేనే వెగటేస్తుంది. రాబర్ట్ తనకు తమ్ముడా? శశికళ రాబర్ట్ చెల్లెలు. అయితే నాన్న మాత్రం తన తల్లి జ్ఞాపకార్థం ఆ పేరు పెట్టి పిలుచుకుంటున్నట్లుగా జీవితంలో కనపడ్డ అతి తక్కువ సార్లలో ఒకసారి చెప్పినట్లు గుర్తు. ఆమె తన తండ్రికి ఎందుకు ఇప్పుడు అవన్నీ? పెట్టిలో నుండి దుప్పటి తీశాడు. కంపార్ట్మెంట్ డోరు లోపల గడియ వేశాడు. సూట్ కేసు పక్కగా పెట్టి సీటు మీద పడుకుని దుప్పటి కప్పుకున్నాడు. రేపొద్దున తను వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తనను చూసి వాళ్ళు ఇదివరకు 1-2 సార్లు చూశారు కాబట్టి గుర్తుపట్టొచ్చు. కూర్చోమంటారు, కూర్చుంటాడు. ఎలా మాట్లాడించాలి? ఒక్క క్షణం తటపటాయించి వారికి నాన్నగారికి ఏం జబ్బు చేసింది అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు బహుశా రాబర్టు, శశికళ ఆమె కూడా ఏడవచ్చు. తనకు ఏడుపు వస్తుందో రాదు. కానీ రాజేశ్వరి భయం వేరు. తను ఏడ్చేవాళ్లను చూసి ఎక్కడ ఏడ్చేస్తాడోనని, ఏడుస్తాడని భయం లేకపోయినా ఆ ఏడుపులో వాళ్ళకు ఏం వాగ్దానాలు ఇచ్చేస్తాడోనని. 200 మైళ్ళ దూరాన్ని మర్నాడు ఉదయానికి కానీ చేరుకోలేకపోయాడు రాజశేఖరం. దూరం నుండే ఇంటిని గుర్తుపట్టాడు. చిన్న పెంకుటిల్లు. అక్కడక్కడ పెంకులు కూడా లేచిపోయాయి. రోడ్డు మీదకున్న గోడ ఉప్పు చౌడు రాలుస్తోంది. పక్కనున్న వేప చెట్టు మరీ పెరిగిపోయిందనిపిస్తోంది. మరీ నిశితంగా చూస్తే ఆ ఇల్లు అవసాన దిశకు దగ్గర పడుతున్నదే అనిపిస్తోంది. నాపరాతి బండ మీద కాలు పెట్టాడు. హ్యాండ్ బ్యాగ్ ఎడం చేతిలో ఉంది. రాత్రి తెల్లవార్లు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో నిద్రపోయినా తలంతా రాజుగా ఉంది. రాబర్ట్ గొళ్ళాన్ని తలుపు మీద కొట్టాడు. ఎందుకో కంఠం వణికింది. తలుపు తీసింది శశికళ. శశికళ అతడి వంక తేరిపార చూసింది. ఒక్క క్షణం కళ్ళు ముడుచుకుంది. 10 ఏళ్ల క్రితం, అంటే శశికళకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు చూడటమేగా తనను. గుర్తుపట్టలేకపోతున్నదేమో. శశికళ తన తండ్రిలాగానే ఉంటుంది. రాబర్ట్ లేడా అడిగాడు. ఒక్క క్షణం తడబడ్డాడు. తమ్ముడు లేడా అంటే గుర్తుపట్టేదేమో. శశికళ మరుక్షణంలోనే అర్థం చేసుకుంది. చటుక్కున వెనక్కు తిరిగింది. రా అన్నయ్య అంది. వెంటనే ఏమనుకుందో ఏమో, రండి అంటూ పరిగెడుతున్నట్లుగా లోపలికి అడుగులు వేసింది. ఒక చెయ్యి విరిగిన కుర్చీ తీసుకొచ్చి వరండాలో వేసింది. చెంబుతో నీళ్లు తెచ్చింది. కాళ్ళు కడుక్కోండి అంది. రాబర్ట్ లేడా? అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా వెకటుగా ఉంది తన ప్రశ్న. వస్తాడు, ఇప్పుడే వస్తాడు, ఎక్కడికో వెళ్ళాడు. ఆమె చివరి మాట నాలుక మీద ఉండగానే రాబర్ట్ లోపలికి వచ్చాడు. వస్తూనే సంతోషంగా నమస్కారం అన్నయ్య అన్నాడు. రాజశేఖరం లేచి నిలబడ్డాడు. నమస్తే బెరుగ్గా అన్నాడు. ఇప్పుడేనా అన్నయ్య రావటం? అవును. తర్వాత నిశ్శబ్దం ఆ ప్రదేశాన్ని అంతా అలుముకుంది. ఆ నిశ్శబ్దం అతి భయంకరంగా ఉన్నట్లు అనిపించింది రాజశేఖరానికి. కొద్ది క్షణాల్లో ఏదో బద్దలో పోతున్నట్టుగా ఫీల్ అయ్యాడు. రాబర్ట్ తల వంచుకు నిలబడ్డాడు. రాజశేఖరం తల ఎత్తి రాబర్ట్ ముఖంలోకి చూశాడు. అతడి కళ్ళ వెంట నీరు ధారాపాతంగా కారుతోంది. నల్లటి అతడి ముఖం మరింత నల్లబడిపోతోంది. అతడు సర్వం పోగొట్టుకున్నవాడిలా డీలా పడిపోతున్నాడు. రాజశేఖరం హృదయం జాలితో కరిగిపోయింది.
అన్నయ్య, నాన్నగారు చెప్తూ ఉండగా అతని గొంతు గద్గదమైంది. అంతా అనుకోకుండా జరిగిపోయింది. హార్ట్ అటాక్. 2 గంటలు మాత్రం అది వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఉండగలిగారు. చివరి క్షణాల్లో 1-2 సార్లు మిమ్మల్ని అనుకున్నారు కూడా. మీకు తన క్షమాపణలు చెప్పమన్నారు. రాజశేఖరం కళ్ళు తడవటం మొదలుపెట్టాయి. ఏమిటో తెలియని బాధ హృదయాన్నంతా కెలికింది. తన తండ్రి పోయాడు అన్న నగ్న సత్యం అప్పుడే తెలుసుకున్నట్లుగా గిలగిల్లాడిపోయాడు. క్షణంలో కుర్చీలో కొలబడ్డాడు. 2 చేతులతో మొహాన్ని కప్పుకున్నాడు. లోపల నుండి సన్నని ఏడుపు వినిపించసాగింది. తలుపు పక్కగా నిల్చున్న శశికళ కూడా ఏడుస్తున్నదేమోననిపించింది. ఎంత దాచుకుందామని ప్రయత్నించిన రాజశేఖరం ఆ తెలియని బాధను దాచుకోలేకపోయాడు. కానియండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళిన ప్రతివాడు అదృష్టవంతుడే. అతగాడు కావలసిన వాళ్లే దురదృష్టవంతులైపోతారు. రాబట్టి పెదవులు అల్లల్లాడాయి దుఃఖంతో. తిరిగి నిశ్శబ్దం ఆవరించింది. ఒక్క క్షణం ఆగాడు. ఎక్కడో ఏదో వెగట్టుగా వస్తున్న శబ్దం. అచ్చంగా ఆ గృహమే ఏడుస్తున్నట్లుంది. 10 నిమిషాల్లో కోలుకున్న తర్వాత రాబర్ట్ అన్నాడు, అమ్మా శశి, అన్నయ్యకు కాఫీ ఇవ్వు అంటూ. రాజశేఖరం త్వరగా నేను తాగొచ్చాను అన్నాడు. ఎందుకో అనుకోకుండా అబద్ధం ఆడేశాడు. పర్వాలేదన్నయ్య. అసలు ముందు మొహం కడుక్కున్నావా? హడావుడి చేయసాగాడు రాబర్ట్. 9 గంటలైంది రాజశేఖరం స్నానం చేసేటప్పటికి. అసలు స్నానం చేయబోయే ముందే రాజశేఖరం అన్నాడు, హడావుడేం పడద్దు, నేను హోటల్కి వెళ్దామనుకుంటున్నాను. రాబర్ట్ హృదయం బాధతో కుమిలిపోయింది. అన్నయ్య. కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఈ రోజున నాన్నగారు ఉన్నా లేకపోయినా ఈ గృహంలో నాకెంత అధికారం ఉందో నీకు అంతే ఉందన్నయ్య. నువ్వు ఇంటికి పెద్దవాడివి. నువ్వే ఇలా అంటే దుఃఖం పొర్లుకొచ్చి మాట కూడా బిగుసుకుపోయింది అతనికి. తను తొందరపడ్డానేమోననుకున్నాడు రాజశేఖరం. బాధపడ్డాడు. లేదు లేదు, ఇక్కడే ఉంటాను రాబర్ట్, ఇక్కడే ఉంటాను తడబడుతూ గొణిగాడు. కళ్ళు చెమర్చాయి. రాజేశ్వరి గుర్తుకొచ్చింది. ఆమె నవ్వుతున్నట్లు అనిపించింది. వాళ్ళు మిమ్మల్ని వల్ల వేసుకోవటం అనేది ఖాయం. వాళ్ళ నాన్నకు మీరు కుమారులని కాదు, మీ డబ్బు చూసి అంతే అన్నట్టుగా కూడా అనిపించింది. లేదు రాజేశ్వరి, రాబర్టుని అతి నిర్మలంగా మాట్లాడుతున్న అతన్ని నేను అలా ఊహించుకోలేను. హృదయంలోనే బిగించుకున్నాడు సమాధానాన్ని. 9:30కు అప్పటికే ఎండ. రాక్షసుడు మనిషిని చూసే చూపుతో ఆ ప్రదేశాన్ని చూస్తోంది. రాబర్ట్, రాజశేఖరం, శశికళ గ్రేవ్ యార్డుకు బయలుదేరారు. ఆ ఎత్తు తక్కువగా ఉన్న కాంపౌండ్ వాల్ నడుమ సంతలో మనుషుల్లా సమాధులు ఒకదాని పక్కన ఒకటి కిక్కిరిసి ఉన్నాయి. నూతనంగా నిర్మించిన మరొక ప్రపంచంలో శాశ్వత విశ్రాంతి పొందుతున్న ఆయన సమాధి దగ్గర నిలబడ్డారు ముగ్గురు. రాబర్ట్ మోకాళ్ళ మీద కూర్చుని ముందుకు వంగి ఏవేవో అనసాగాడు గొణుకుతున్నట్లుగా. శశికళ ఒక పువ్వును నందివర్ధనం కాబోలు రాబర్ట్కు అందించింది. శాశ్వత నిద్రలో మునిగి ఉన్న తన తండ్రిని కప్పివేస్తూ కట్టబడిన ఆ సమాధి మీద ప్రభువు నందు నిద్రించెను అని చెక్కబడిన అక్షరాలను తదేకంగా చూస్తూ కొన్ని క్షణాలు గడిపేశాడు రాజశేఖరం. శశికళ రాజశేఖరానికి కూడా ఒక పువ్వు అందించింది. రాజశేఖరం మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆ పువ్వును సమాధి మీద ఉంచుతూ, నాకు ఈ జన్మనిచ్చిన మీకు నా హృదయంలో సరైన స్థానం ఇవ్వలేదేమోననిపిస్తోంది. ఏవైనా కానియండి, అవన్నీ ఎందుకిప్పుడు? నన్ను మాత్రం హృదయపూర్వకంగా క్షమిస్తారనే ఆశిస్తాను అన్నాడు. ముగ్గురు ఇంటికొచ్చేటప్పటికి 11 గంటలైంది. ఎండ అప్పటికే అందరినీ జయించి ప్రపంచం మీద సర్వాధిపత్యం వహించినట్టుగా విర్రవీగుతోంది. మధ్యాహ్నం 3 గంటలప్పుడు తిరిగి ఆ గృహాన్ని నిశ్శబ్దం రాజ్యం చేస్తున్నప్పుడు రాబర్టే మొట్టమొదటిసారిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. రాజశేఖరం భయపడ్డాడు. ఎన్నో సంవత్సరాల క్రితం తన తల్లి తనకు జన్మనిచ్చి మరణించిన తర్వాత మరొక 2 సంవత్సరాలకే తండ్రి తనను తన ఆస్తిని తాత దగ్గర విడిచి గృహం నుండి వెళ్ళిపోయాడు. ఆ పైన 5 సంవత్సరాలకు తెలిసిందిట. అప్పటికి 2 సంవత్సరాల క్రితమే ఆయన ఒక క్రిస్టియన్ యువతిని వివాహం చేసుకున్నాడని, వాళ్ళకి ఒక కొడుకు కూడా కలిగాడని. అదే రాజేశ్వరి భయం. తన ఆస్తి మీద హక్కు ఉన్నదంటూ వాళ్ళెక్కడ వస్తారోనని, వాళ్ళ మాటలకు తను ఎక్కడ తల ఒగ్గుతాడోనని. అసలు రాజేశ్వరి భయపడవలసిన అవసరం లేదు. ఆ ఆస్తి అంతా తన తాత స్వార్జితం తనకు రాసిచ్చాడు. రాబర్ట్కు అందులో భాగం అడిగే హక్కే లేదు అసలు.
అయినా రాజేశ్వరి భయం రాజేశ్వరిదే. రాబర్ట్ మాటలను కొనసాగనీయకుండానే రాజశేఖరం అన్నాడు, తిరుగుబండి ఎన్ని గంటలకుంది నాకు అంటూ. అదేమిటన్నయ్య అప్పుడే వెళ్ళిపోతావా? త్వరగా అన్నాడు రాబర్ట్. లేదన్నయ్య, నువ్వు 4 రోజులైనా ఇక్కడ ఉండాలి. రాజశేఖరం బరువుగా నవ్వాడు. లేదు రాబర్ట్, రేపు హెడ్ ఆఫీస్ నుంచి ఎవరో వస్తున్నారు. నేను లేకుండా ఉండకూడదు. టెలిగ్రామ్ చూసి హడావుడి పడుతూ వచ్చేశాను. అక్కడ అరేంజ్మెంట్స్ కూడా సరిగ్గా చేశారో లేదో అన్నీ నేనే చూడాలి అన్నాడు. తర్వాత ఒక నిట్టూర్పు విడిచి, ఇంత సంపాదిస్తున్న ఏం లాభం? క్షణం తీరికుండదు, నయా పైసా మిగలదు. తన గొంతు తెచ్చిపెట్టుకున్న వికారంలా ఉంది. తను భుజాలు తడుముకుంటున్నట్లే అనిపించింది. ఎందుకు అలా అన్నానా అని తర్వాత బాధపడ్డాడు కూడా. శశికళ 2 కప్పులతో కాఫీ తెచ్చి చెయ్యి విరిగిన కుర్చీని 2 మంచాల మధ్యకు లాగి దాని మీద పెట్టింది. కాఫీ సిప్ చేస్తూ రాబర్ట్ తల వంచుకుని అన్నాడు, నాన్నగారుంటే ఇలాంటి బాధలన్నీ నాకు తెలిసేవి కాదు. ఆయన ఏదో తిప్పలు పడుతూ ఉండేవారు. శశికళకు పెళ్ళిడొచ్చింది. అసలు వివాహం కూడా కొద్ది నెలల్లోనే జరగవలసి ఉంది. కానీ అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగింది. ఏమైనా కానీ వచ్చే సంవత్సరం చేద్దామనుకుంటున్నాను. అందుకే ఈ విషయం నీతో మాట్లాడదామనుకుంటున్నాను. నీళ్లు నములుతున్నట్టుగా మాట్లాడసాగాడు. రాజశేఖరం కళ్ళ ముందు రాజేశ్వరి తిష్టవేసి కూర్చుంది. ఆహా, అసలు రంగంలోకి ఇతగాడు దిగబోతున్నాడు. మీరు జాగ్రత్తగా మాటలు తూచి అంది అందకుండా మాట్లాడండి హెచ్చరించింది. రాజశేఖరం దగ్గుతున్నట్లుగా గొంతు సవరించుకున్నాడు. రాబర్ట్ తిరిగి మాట్లాడసాగాడు. ఇక ఆలస్యం చేయలేను. ఇప్పటికే శశికళకు 20 సంవత్సరాలు దాటాయి అన్నాడు. నిజమే, మరి ఆలస్యం చేయకూడదు అంటున్నట్టుగా అన్నాడు రాజశేఖరం. కళ్ళు సగం ముడుచుకున్నాడు. రాబర్ట్ తల ఉంచుకున్నాడు. అందుకే మీ సహాయం కావలసి ఉంది అన్నయ్య. అలా అడగాలంటే నాకే సిగ్గుగా ఉంది. మొట్టమొదటిసారిగా రాజశేఖరానికి రాజేశ్వరి భయం నిజమనిపించింది. ఇబ్బంది పడుతున్నట్లుగా అటు ఇటు కదిలాడు. రాబర్ట్ గొంతు పూడుకుపోయింది. తన మీద, తన పరిస్థితుల మీద తనకే అసహ్యంతో. అన్నయ్య, ఈనాడు నేను ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఆయన నాకు జీవితంలోని కష్ట నష్టాలకు ఆదుకుని నిలబడతారనుకున్నాను. కానీ ప్రభువుకు నా యందు దయ లేదన్నయ్య. రాబర్ట్ కళ్ళ వెంట నీరు గిర్రును తిరిగింది. ఆ పరిస్థితుల్లో మరీ మౌనంగా ఉండటానికి రాజశేఖరానికి మనస్కరించలేదు. అందుకనే, నువ్వేం భయపడొద్దు రాబర్ట్. దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలా అవుతుంది. దానికోసమని అనవసరంగా బుర్రలు పాడు చేసుకోవటం దేనికి అన్నాడు ఓదార్పు కంఠంతో. అవుననుకో, అయినా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. అవునవును అన్నాడు, ఎటూ తను ఈ పరిస్థితుల నుండి తప్పించుకోలేనట్లుగా. రాజశేఖరం అంతరంగంలో కలవరపడసాగాడు. నిజమే, రాజేశ్వరి అన్న మాటలు అక్షరాల నిజం. రాబర్ట్ ఇక ఆలస్యం చేయకూడదన్నట్లుగా తలెత్తి సూటిగా రాజశేఖరం కళ్ళలోకి చూస్తూ, ఎంత లేదన్నా శశికళ పెళ్ళికి 2000 కావాల్సి ఉంటాయి. అందుకే అతని గొంతు పెగలేదు. రాజశేఖరం కళ్ళు ఆర్పకుండా ఊపిరి బెగపట్టుకుని రాబర్ట్ కళ్ళల్లోకి చూస్తున్నాడు. అందుకే ఈ ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నాను. ఈ ఇల్లు నాన్నగారి స్వార్జితం. బహుశా 6000 దాకా రావచ్చు. మన ఇద్దరం చెరొక 3000 తీసుకుందాము. నా దాంట్లో 2000 పెళ్ళికి ఖర్చు పెట్టి మిగతా దాంతో మా స్కూల్కి దగ్గరగా చిన్న పూరిళ్ళు వేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు రాబర్ట్. రాజశేఖరం ఉలిక్కి పడ్డాడు. వెనక నుండి ఎవరో నెత్తిన బాదినట్లు అనిపించింది. ఏమంటున్నాడు రాబర్ట్? నాన్నగారి స్వార్జితమైన ఈ పెంకుటింట్లో ఆయన పెద్ద కొడుకైన తనకు సగభాగం ఇస్తారంటున్నాడా? నిజంగా రాజశేఖరం ఊపిరి సల్పుకోలేని మగతలో పడిపోతున్నట్లుగా డీలా పడిపోసాగాడు. ఒక్కసారిగా తన సంకుచిత హృదయం, రాజేశ్వరి మనసు, ఊహలు గుర్తుకు తెచ్చుకుని సిగ్గుతో తలదించేసుకున్నాడు. ఆ క్షణంలో ఎవరో అతడి జ్ఞాననేత్రం తెరిచినట్లే అనిపించగా బాధతో వెలవెల్లాడిపోయాడు. చిచ్చి, తను వాళ్ళని ఎలా ఊహించుకున్నాడు? ఆ క్షణం, అంతకుముందు ఊహలు మనసులో మెదిలినప్పుడు ముఖమంతా తెల్లబడిపోయింది. ఎక్కడికో ఎవ్వరికీ కనపడని చీకటి ప్రదేశంలోకి పారిపోయి దాక్కోవాలనిపించింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ప్రదేశం నుండి, శరీరాన్ని శల్యం చేస్తున్న ఆ ప్రదేశం నుండి పరిగెత్తి వెళ్ళిపోవాలనిపిస్తున్నది.
రాజేశ్వరి, ఈనాడు తొలిసారిగా జీవితంలో మమత, ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోగలిగాను రాజేశ్వరి అని బిగ్గరగా ఏడవాలనిపించింది. ఏమిటన్నయ్యా మాట్లాడవు? ఏమంటావు? ఈ ఇల్లు అమ్మటానికి నీకు అంగీకారమేనా? పరిస్థితులు అలా వచ్చాయన్నయ్యా, అంతకు మించి నేను చేయగలిగింది ఏమీ లేదు. రాబర్ట్ మాటలు సూదుల్లా గుచ్చుకుంటూ ఉంటే రాజశేఖరం గొంతు విప్పాడు. లేదు తమ్ముడు, ఇల్లు అమ్మొద్దు. చెల్లి పెళ్ళికి ఇల్లెందుకు అమ్మాలి? అక్కర్లేదు. చెల్లి పెళ్లి విషయంలో నీకెంత బాధ్యత ఉన్నదో మీకు పెద్దన్నయ్యగా అంతకంటే ఎక్కువ బాధ్యతే నాకు ఉంది. నాన్నగారి తర్వాత నేను చూసుకోవలసిన విషయాలు అవి. నువ్వేం బాధపడొద్దు. చెల్లి వివాహం అతి వైభవంగా జరిపించే పూచి నాది. జీవితంలో 40 సంవత్సరాల జీవితంలో తొలిసారిగా మరొక మానవుడితో, అందున ఇన్నాళ్ళు లేడనుకుంటున్న తమ్ముడితో హృదయం విప్పి మాట్లాడినట్టు అనిపించింది. అలా మాట్లాడుతున్నప్పుడు ఆహా, అప్పుడే కాదు, తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా రాజేశ్వరి గుర్తుకు రాలేదు. ఎందుకంటే ఏమో. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.